నమస్తే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే పంచాయతీ ఎన్నికలకు వెళ్తున్న నేపథ్యంలో బీసీ సంఘాలు అయితే చాలా ఆగ్రహంతో ఉన్నాయని చెప్పుకోవచ్చు. విస్తృత స్థాయి సమావేశాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి తెలంగాణ రాష్ట్ర గంగపుత్రుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దేశపోయిన రఘు ఉన్నారు. సార్ ఆయన మాటలు అడిగి తెలుసుకుందాము. చెప్పండి, మీరు ఇప్పుడు ఈ బీసీ రిజర్వేషన్ అంశం ఏదైతే ఉన్నదో, ఇటు ఒక పక్క బీసీ సంఘాలను కూడా విస్తృత స్థాయి సమావేశాలు కూడా ఏర్పాటు చేశాం. ఈరోజు కూడా బీసీ జేఏసీ చైర్మన్ కూడా ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు పంచాయతీ ఎన్నికల వెళ్తున్న నేపథ్యంలో ఇంకా పెండింగ్ ఉన్నాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వము తొందరగా ఎన్నికలు పెట్టాలని చెప్పేసి కేంద్రం నుంచి నిధులు రావాల్సిందని చెప్పేసి 3,000 కోట్ల కోసం ఎన్నికలు పెడుతుంది అనుకోవాలా, లేదా నిజంగానే పనులు ఆగిపోతున్నాయని చెప్పేసి నిజంగా అనుకోవాలా? కేంద్రం నుంచి నిధులు రావడానికి ఇంకా మనకు 4 నెలల టైం ఉంది. అంటే ఈ నిధులు తీసుకోవడానికి మార్చ్ 31 వరకు కూడా మనకు టైం ఉంది. ఇది ఎట్లా ఉంటుందంటే 15th ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్ ప్రకారంగా ప్రతి సభ్యుడి మీద సెంట్రల్ గవర్నమెంట్ 816 రూపాయలు, అలాగే స్టేట్ గవర్నమెంట్ 814 రూపాయలు కేటాయిస్తుంది. ఈ కేటాయించిన దాన్ని త్రూ సర్పంచుల ద్వారా ఆ గ్రామాలకు నిధులు కేటాయిస్తారు. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి 3,000 కోట్లు రావాలని చెప్పి అనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం హడావుడి చేస్తూ ఎలక్షన్లకు పోవాలనే ఆలోచనతో ముందుకు వస్తుంది. ఇది కేవలము మొన్న జరిగిన జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో జరిగినటువంటి విజయాన్ని దృష్టిలో పెట్టుకొని బీసీలందరూ తమ వెంటే ఉన్నారనే ఆలోచనతో ఈరోజు ఆ బీసీ రిజర్వేషన్ బిల్లుని పక్కన పెట్టి సర్పంచుల ఎలక్షన్లను కానిచ్చేసి ముఖ్యమంత్రి గారు క్రెడిట్ కొట్టేయాలనే ఆలోచనతో ఉన్నారు. దానికోసం ఇంకా మార్చ్ 31 వరకు టైం ఉన్నప్పటికీ హడావుడి చేయడానికి గల కారణాలు ఇవి. అయితే బీసీ రిజర్వేషన్ బిల్లు పాస్ కావాలంటే రాజ్యాంగ సవరణ జరగాలనే విషయం ప్రతి ఒక్క పౌరుడికి తెలుసు, ప్రతి నాయకుడికి తెలుసు. అయినప్పటికీ ఆ రోజు మరి కామారెడ్డి డిక్లరేషన్లో 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ విషయాన్ని అమాయకులైనటువంటి బీసీలు ఆ విషయాన్ని నమ్మి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసి ప్రభుత్వాన్ని మార్చి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. చెప్పిన విధంగా వాళ్ళు కూడా అసెంబ్లీలో బిల్ పాస్ చేశారు. పాస్ చేసిన తర్వాత గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంది. మరి గవర్నర్ దగ్గర పెండింగ్ ఉన్నప్పుడు ఇంత హడావిడిగా ఈరోజు సర్పంచ్ ఎలక్షన్స్ నిర్వహించాల్సిన అవసరమే ఉంది. సర్పంచ్ ఎలక్షన్స్ కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ ఇస్తా అంటుంది. ఏ ప్రాతిపదికన ఇస్తారు రిజర్వేషన్? అసలు సర్పంచ్ ఎలక్షన్స్ జరిగేదే ఎంబ్లమ్స్ లేకుండా పార్టీలకు అతీతంగా ఇండిపెండెంట్గా జరుగుతుంది తప్ప వీళ్ళకు పార్టీ లోగోలు కానీ పార్టీ జెండా మోసుకుంటూ సర్పంచ్ ఎలక్షన్లకు తిరగడం అనేది ఉండదు. సర్పంచ్ అనే వాళ్ళు గ్రామం నుంచి ఎన్నుకోబడతారు. మరి అలాంటి సర్పంచ్కు వీళ్ళు ఏ ప్రాతిపదికన 42% ఇస్తారు? ఇది చాలా హాస్యాస్పదమైన విషయం. మరి అలే కాకుండా వీళ్ళు 42% ఇచ్చిన ప్రాంతంలో ఇతర పార్టీలు ఓసీలు నిలబెడితే మరి వాళ్ళ పోటీని తట్టుకొని బీసీలు నెగ్గగలుగుతారా? అది మనం ఆలోచించాల్సిన విషయం. ఇంకోటి ఏంటంటే విషయం, వీళ్ళు ఈ ఎలక్షన్లు ఇంత తొందరగా నిర్వహించాల్సిన అవసరం కూడా లేదు. ఈ వేవ్ను కంటిన్యూ చేద్దామని చెప్పేసి వాళ్ళు ఎలక్షన్స్ కానీ వెళ్ళడం జరుగుతుంది. మరి దీనికి గెలిచిన తర్వాత ఆ మూడు ఉందో ఆ మూడుని ఎన్కరేజ్ చేసుకోవాలన్న ఆలోచనలో ఉన్నారు. ఈరోజు నిజంగా వాళ్ళు బీసీ రిజర్వేషన్ వాళ్ళు బిల్లు తీసుకురావాలనుకుంటే పార్లమెంట్లో బిల్లు తీసుకురావాలి. పార్లమెంట్లో బిల్లు తీసుకురావాలంటే ఆ రోజు తెలంగాణ రాష్ట్రంలో మాట ఇచ్చినటువంటి రాహుల్ గాంధీ గారు ఈరోజు అపోజిషన్ పార్టీ పార్లమెంటరీ అపోజిషన్ లీడర్గా ఉన్నారు. వారు ఆ బిల్లుని అక్కడ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. రేపు నవంబర్ 1 నుంచి 19 తారీఖు వరకు పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి. ఈ పార్లమెంట్ సమావేశాల్లో 243 సంఖ్య మెజారిటీ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ బిల్లును ప్రవేశపెట్టి దాన్ని సపోర్ట్ చేసేటట్టయితే ఇతర పార్టీల నుంచి కూడా బీసీలు కూడా ఎంపీలు మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా ఎలాగైతే తెలంగాణ ఉద్యమంలో బిల్లు పాస్ ప్రవేశపెట్టినప్పుడు కాంగ్రెస్ ప్రవేశపెడితే బీజేపీ ఎట్లా మద్దతు ఇచ్చిందో ఈరోజు బీసీ బిల్లు మీరు పార్లమెంట్లో పెట్టినప్పుడు ఖచ్చితంగా బీజేపీ కూడా మద్దతు ప్రకటిస్తుంది. ఆ బిల్లు పాస్ అయ్యే అవకాశం ఎన్నో రెట్లు ఎక్కువ ఉంది. 27 మంది క్యాబినెట్ మంత్రులను ఇచ్చిన బీజేపీ పార్టీ సెంట్రల్లో మరి ఈరోజు బీసీ బిల్లుకు వ్యతిరేకంగా ఉంటుందని మనం ఆలోచించాం. ఎందుకంటే బీసీ జనగణన చేస్తారని ప్రధానమంత్రి గారు స్వయంగా ప్రకటించడం కూడా జరిగింది. సో ఇవన్నీ రిపోర్ట్లు వచ్చే లోపలే ఇప్పుడు వీళ్ళు హడావుడిగా సర్పంచ్ ఎలక్షన్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళ చిత్తశుద్ధి ప్రకటించుకోవాలనుకుంటే వాళ్ళు రేపు జరిగే పార్లమెంట్ సెషన్లో వాళ్ళు ఈ బిల్లు ప్రవేశపెట్టాలి అపోజిషన్ లీడర్గా, లేదా 0 అవర్లన్నా పాయింట్ లేపి దాని మీద డిబేట్ చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే వాళ్ళ చిత్తశుద్ధి ఏందో బయటపడుతుంది. అంతేగాని ఒకడేమో బిల్లు ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఇంతకుముందు మీటింగ్లో చెప్పిన విషయాన్ని మనం మర్చిపోదు. రెడ్డి అనేవాడు పరిపాలించడానికే పుట్టిండి అని చెప్పి
మరి ఈరోజు బీసీలకు 42% ఇస్తున్నా అని పై మాటలు చెప్తూ లోపల మాత్రం వాళ్ళు చేయాల్సిన పనులు వాళ్ళు చేస్తున్నారు. అంటే ఎట్లా ఉందంటే నోటితో నవ్వి నొసలుతో ఎక్కిరించినట్టుగా వాళ్ళు ఇచ్చేది ఇస్తున్నాను ఒక పక్క చెప్తూ రెండో పక్క మళ్ళీ మనను బీసీలని చీట్ చేసే దిశగా వాళ్ళు నడుస్తారని తెలుసుకోవడానికి ఇది ఒక మంచి ఉదాహరణ మనకు. ఇప్పుడు వారు 42% రిజర్వేషన్ అనే విషయాన్ని నమ్మి వారు మొన్న నవీన్ యాదవ్కు బీసీకి టికెట్ ఇచ్చిందని చెప్పి ఆ బీసీకి మద్దతు ప్రకటించి మొన్న బీసీ జూబ్లీస్లో పార్టీలకు అతీతంగా ఒక బీసీ అభ్యర్థిని గెలిపించుకోవడం జరిగింది. మరి అంత బీసీలు వారికి అంత మద్దతు ఇస్తున్న సమయంలో వారు బీసీని ఈ రకంగా చీట్ చేయాలని చూడడం మాత్రం కరెక్ట్ కాదని సందర్భంగా తెలియజేస్తున్నారు. సో ముఖ్యంగా ఈ గంగపుత్రులకు సంబంధించి చాలా రోజుల నుంచి కూడా ఈ కులవృత్తి ధ్వంసం అవుతుందని చెప్పేసి వేరే కులాలు అంటే ఈ బీసీలో వేరే వాళ్ళకు టచ్ చేసి మేము గంగపుత్రులు అని చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. దాని గురించి ఈరోజు మత్స్యకార దినోత్సవం సందర్భంగా మీరేం చెప్తారు? ఇప్పుడు మత్స్యకారులు గంగపుత్రులు సాంప్రదాయ మత్స్యకారులం మేము. ఇతర కులాలు వచ్చి పట్టుకుంటున్నారు కానీ వాళ్ళ ప్రొఫెషన్ కోసం బతుకుతెరువు కోసం వచ్చారు వాళ్ళు ఈ ప్రొఫెషన్లోకి. వాళ్ళు వచ్చిన వాళ్ళు పట్టుకుంటున్నారు. ఈ రాష్ట్రంలో 42,000 చెరువులు జియో ట్యాగింగ్ అయి ఉన్నాయి. సొసైటీలు మాత్రం ఇప్పటివరకు ఉన్నాయి 6,000 సొసైటీలు. ఇందులో గంగపుత్రుల సొసైటీలు దాదాపుగా 1000 మట్టుకే ఉంటాయి. మిగిలిన 5,000 సొసైటీలు ఎస్సీ ఎస్టీకి సంబంధించిన కొన్ని, ట్రైబల్ ఏరియాకి సంబంధించిన కొన్ని, ముదిరాలకు సంబంధించిన కొన్ని సొసైటీలు, కొన్ని ముదిరా సొసైటీలో కూడా గంగపుత్రులు ఉన్న సందర్భాలు ఉన్నాయి. అయితే ఈ ప్రభుత్వాలు అపీచ్మెంట్ పాలసీలో మాకు వ్యతిరేకంగా జీవోలు తీసుకొస్తూ ముదిరాల సంఖ్య ఎక్కువగా ఉందని చెప్పేసి గత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముదిరాల సంఖ్య ఎక్కువ ఉందని చెప్పి వాళ్లకు అనుకూలంగా జీవోలు తీసుకొచ్చి మా పుట్టకొట్టే ప్రయత్నం చేసినాయి. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి కూడా తెలుసు గంగపుత్రులే సాంప్రదాయ మత్స్యకారులని. వారు ఎన్నోసార్లు ఆ వేదికల మీద ఈ విషయాన్ని ప్రకటించడం కూడా జరిగింది. పార్లమెంట్లో అసెంబ్లీలో కూడా వారు మొన్న మాట్లాడినప్పుడు సాంప్రదాయ మత్స్యకారులు గంగపుత్రులే అని చెప్పారు. కానీ మా సంఖ్య తక్కువ, వాళ్ళ సంఖ్య ఎక్కువగా చూపించడం వల్ల వాళ్లకు పొలిటికల్ పార్టీలని వంత పాడుతూ మాకు వ్యతిరేకంగా జీవోలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. దీన్ని మేము ఖండిస్తున్నాము. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళు బడ్జెట్ అలాట్ చేస్తున్నారు ఫిషరీస్ డిపార్ట్మెంట్లో. అలాట్ చేసి దీంట్లో ఎస్సీ ఎస్టీలకైతేనేమో 60% సబ్సిడీ ఇస్తున్నారు, మహిళలకైతేనేమో 60% సబ్సిడీ ఇస్తున్నారు. మరి కామన్ అందరికీ కలిపి మాకు 40% సబ్సిడీకే మాకు లోన్లు ఇస్తున్నారు. 40 మీకే తక్కువ ఇస్తున్నారు. మాకు కూడా 40 అంటే కామన్ మ్యాన్ అంటే మమ్మల్ని గంగపుత్రుల మగవాళ్ళని కూడా అన్ని కులస్తులతో కలిపి అదే పర్సెంటేజ్ ఇస్తున్నారు. నేనేం డిమాండ్ చేస్తున్నా అంటే సాంప్రదాయ మత్స్యకారులం మేము, ఈ వృత్తి మీద బతుకుతున్న వాళ్ళం మేము. మాకు సపరేట్ బడ్జెట్ కేటాయించి అందులో మాకు 80% మీరు సబ్సిడీ ఇచ్చినట్టయితే 20% పెట్టుబడి పెట్టుకునే స్థాయిలో మేము ఉన్నాం. మేము మా గంగపుత్రుల్లో అధికంగా పేదవాళ్ళు ఉన్నారు, మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఈ 40% పెట్టుబడి 60% పెట్టుబడి పెట్టే పరిస్థితిలో లేరు. కాబట్టి నేనేమంటున్నా అంటే ఈ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మీరు బడ్జెట్ అలాట్ చేసినప్పుడు ఓన్లీ మత్స్యకారులకు అని కాకుండా మీరు మత్స్యకారులకు ఇస్తే ఇచ్చుకోండి, కానీ గంగపుత్రుల కోసం ట్రెడిషనల్ ఫిషర్మెన్ కోసం సపరేట్గా బడ్జెట్ కేటాయించి అందులో మాకు 80% సబ్సిడీ ఇస్తూ 20% మేము పెట్టుబడి పెట్టుకునేటట్టుగా స్కీమ్స్ తెచ్చినట్టయితే గంగపుత్రులు అందరం కూడా ఈ రకంగా మేము ఈ ఫీల్డ్లో మా వృత్తిలో కొనసాగించి మేము 4 డబ్బులు సంపాదించుకొని తినడానికి ఉంటుంది. ఉదాహరణకు మీరు చూసినట్టయితే చెరువులపై చేపల వేట చేసేటప్పుడు సంవత్సరంలో 45 రోజులు మాత్రమే మాకు పర్మిషన్ ఇస్తారు చెరువుల్లో పట్టుకోవడానికి. మిగిలిన రోజంతా చేపల పెంపకమే నడుస్తుంది. పెద్ద పెద్ద రిజర్వాయర్లు అయితే సంవత్సరం అంతా పడుతుంటాం, కానీ వర్షాకాలంలో చేపలు దొరకవు. నీళ్లు తగ్గినప్పుడే చేపల వేట సాధ్యమవుతుంది. మరి ఆ చేపల వేట 45 రోజులు పట్టిన చేపల వేటలో మాకు మనిషికి 1,50,000 రూపాయలు కూడా రావట్లేదు. అంటే ప్రతి మత్స్యకారు కూడా బిలో పావర్టీ లైన్ కంటే కూడా కింద బతుకుతున్నాడు. మరి అలాంటిది వాళ్ళు ఏం చేస్తున్నారు, అందుకని చెప్పేసి ఆ 45 రోజులు వేట టైంలో విలేజ్లో ఉంటూ వేరే టైంలో హైదరాబాద్కి వచ్చి కూలీలుగా బతుకుతున్నారు. మీరు చూసినట్టయితే రాణిగంజ్లో బెస్తా వాళ్ళ లేబర్ అడ్డా అని ఉంటుంది. అట్లాగే చాలా జాగాలో ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటూ బతుకుతున్నాం. సో దీంతో ఏమైంది, మేమంతా ఇక్కడ ఉండడం వల్ల మా ఆధార్ కార్డులు కానీ మా అడ్రస్లు కానీ హైదరాబాద్లో ఉండడం వల్ల అక్కడ లోకల్గా ఉన్న అన్ని కులస్తులు ఏం చేస్తున్నారంటే వీళ్ళు హైదరాబాద్ ఉండట్లేదు, ఇక్కడ ఉండట్లేదు, వీళ్ళు ఆధార్ కార్డు అడ్రస్ ఇక్కడ లేదని చెప్పేసి మా పేర్లను తొలగించి వాళ్ళ పేర్లు ఎంట్రీ చేసుకుంటున్నారు. ఇంకోటి ఏంటంటే మాకు రాజకీయంగా ఇంత ఉన్న ఇప్పటివరకు గంగపుత్రులకు మినిస్ట్రీ కానీ గట్టి లీడర్ కానీ లేకపోవడం వల్ల వేరే ముదిరాజులలో ఉన్న మినిస్టర్లు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళ పార్టీల ద్వారా వాళ్ళని ఎంట్రీ చేయిస్తూ మమ్మల్ని దారుణంగా ఈ రకంగా మోసం చేస్తున్నారు. అంతేకాకుండా కొన్ని ప్రాంతాల్లో గంగపుత్రుల మీద దాడులు కూడా జరిగినాయి.
గత సంవత్సరం 2.5 సంవత్సరాల కింద కామారెడ్డిలో అలాగే సంగారెడ్డిలో ముదిరాజులు మా గంగపుత్రుల మీద దాడులు చేసి హత్యా ప్రయత్నాలు చేస్తే వాటి మీద కూడా కేసులు బుక్ చేయించడం జరిగింది. వాళ్ళ సంఖ్య ఎక్కువ అవడం వల్ల స్థానికంగా గ్రామాల్లో ఉన్నటువంటి సర్పంచులు కూడా వాళ్ళకే మద్దతు ప్రకటిస్తున్నారు తప్ప గంగపుత్రులు మా సైడ్ చూడట్లేదు. కాబట్టి దీనికి ప్రభుత్వమే మేము ఇంతకుముందు కూడా డిమాండ్ చేయడం జరిగింది. మాకు సపరేట్గా ఒక రక్షణ చట్టం SC/ST ప్రొటెక్షన్ యాక్ట్ ఎట్లాగైతే ఉంటుందో మాకు కూడా గంగపుత్రుల కోసము మా గంగపుత్రుల ప్రొటెక్షన్ యాక్ట్ ఒకటి తీసుకురావాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. అప్పుడు మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంతకుముందు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శ్రీనివాస్ యాదవ్ గారు ఒక సమన్వయ కమిటీ అనేసి ఆ సమన్వయ కమిటీలో అందులో నేను కూడా సభ్యుడిని. అప్పుడు చర్చించడం జరిగింది ఆ చట్టాన్ని తీసుకురావాలని. ఆ చట్టాన్ని తీసుకొచ్చినట్టయితే మాకు ప్రొటెక్షన్ ఉంటుందని అనుకున్నాం. అది డ్రాఫ్ట్ స్టేజ్లోనే ఆగిపోయింది అక్కడ. ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం అలాంటి ప్రయత్నాలు ఏం చేయలేదు. కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కూడా మేము ఏమడుగుతున్నామంటే గంగపుత్రుల కోసం ఒక రక్షణ చట్టాన్ని తీసుకొచ్చి SC/ST అట్రాసిటీస్ యాక్ట్ ఎట్లాగైతుందో అట్లా మా మీద జరుగుతున్న అట్రాసిటీస్ని ప్రొటెక్ట్ చేయడానికి మాకు సపరేట్ ప్రత్యేక చట్టం కావాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.